హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో వారాంతం వచ్చేసింది. ఈరోజు శనివారం కావడంతో బిగ్ బాస్ వేదికపైకి నాగార్జున అయితే రావడం జరిగింది. ఈ వారం పాటు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వర్సెస్ ఓల్డ్ కంటెస్టెంట్స్ అన్న విధంగా బిగ్ బాస్ సాగిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వారం ఆటపై రివ్యూ ఇవ్వడానికి నాగార్జున అయితే మన టీవీ ద్వారా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడటం జరిగింది. ఈ సమయంలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ అయిన సాయితో నాగార్జున మాట్లాడుతూ, సాయి, అందరితో బాగా కలుస్తున్నావు, అందరితో బాగా మాట్లాడుతున్నావు, అలాగే సరైన విధంగా గేమ్లో కూడా ముందుకు పోతున్నావు, కానీ ఎక్కడో కొంచెం నువ్వు కనిపించినట్టుగా ముందుకు సాగుతున్నావేమో అని నాకు అనిపిస్తుంది. సరైన సమయంలో స్టాండ్ తీసుకోలేకపోతున్నావేమో అని నాకు అనిపించింది అంటూ నాగార్జున అంటే, సారీ సార్, అలా ఏం లేదు, నేను అన్ని దాంట్లలో నా వ్యాఖ్యని, నా మాటని చెప్తూనే ఉన్నాను, నాకు అనిపించింది చేస్తూనే ఉన్నాను. ఇక టాస్కుల్లో అంటారా, టాస్కుల్లో నేను 100% ఇచ్చాను అంటూ సాయి చెప్తే, 100% ఇస్తే కెప్టెన్సీ టాస్క్లో మీరు గెలవాలి కదా, నువ్వు 3వ ప్రయత్నంలో బయటికి వచ్చారు రమ్యాని తీసుకొని, ఎందుకు అంత లేట్ అయింది? నీకంటే వెనుక గౌరవ్ తీసుకున్నాడు, కానీ ఓపెన్ చేసింది మాత్రం గౌరవ్ ముందుగా ఓపెన్ చేసి బయటకి సుమన్ శెట్టిని తీసుకువచ్చాడు, నువ్వెందుకు అంతసేపు ఉన్నావు అంటే, సార్, నాకు అక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే వచ్చింది, ఆ కన్ఫ్యూజన్ మూలాన మేము టాస్క్లో ఓడిపోవడం జరిగింది అంటూ సాయి అయితే చెప్పడం జరిగింది. సో ఫైనల్లీ సాయి, ఇది నీ తొలివారమే కదా అని నువ్వు లైట్ తీసుకోవడానికి లేదు, ఎందుకంటే ఈ సీజన్ మొదలై ఇప్పటికే 6 వారాలు ముగుస్తున్నాయి, కాబట్టి నువ్వు ఇక గేర్ మార్చక తప్పదు, అన్ని దాంట్లలో నీ మార్క్ అయితే చూపించాల్సిందే అంటూ చెప్పడం అయితే జరిగింది. సో మొత్తంగా సాయితో నాగార్జున మాట్లాడిన ఈ మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.